హలో అండి. ఇవాళ నేను మీ అందరికీ నా క్యాలరీస్ని ఎలా కౌంట్ చేసుకుంటానో చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నా దగ్గర ఫుడ్ స్కేల్ ఉంది. నేను ఎవ్రీడే ఇలానే మెజర్ చేసుకుని తింటాను. సో నాకు ముందే ఒక ఐడియా ఉంది, నేను ఏమేమి తినాలనుకుంటున్నాను, ఎంత క్వాంటిటీలో తినాలనుకుంటున్నాను, వాటికి ఎంత వెయిట్ ఉండొచ్చు అనేది. సో నేను ఇప్పుడు ఒక 50 to 100 grams మధ్యలో దాల్ యాడ్ చేసుకుంటానండి. అండ్ ఈరోజు నేను 70 grams అలా తీసుకుంటున్నాను దాల్. అలాగని ఐ విల్ హ్యావ్ ఒక 200 grams ఆఫ్ వైట్ రైస్ తీసుకుంటున్నాను ఇవాళ. ఇక్కడ ఓన్లీ రైస్ ఒక్కటే 200 grams ఉందండి. సమ్టైమ్స్ ఐ రీప్లేస్ ఇట్ విత్ బ్రౌన్ రైస్ అలాగా. ఎందుకంటే రోజు అంటే బ్రౌన్ రైస్ ఇస్ బెటర్ దాన్ వైట్ రైస్, బట్ రోజు బ్రౌన్ రైస్ తినాలనిపించదు. ఈ రోజుకైతే వైట్ రైస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక 50 grams ఆఫ్ కర్రీ యాడ్ చేసుకున్నాను. ఇది బీన్స్ కర్రీ ఇవాళ మా ఇంట్లో. సో ఇలా నా ప్లేట్ నేను మెజర్ చేసుకుంటానండి. ఇవన్నీ ఎన్ని గ్రామ్స్, ఒక్కొక్క ఐటమ్ ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి అనేది నేను హెల్తిఫై మీ యాప్లోకి వెళ్ళి మొత్తం టోటల్గా పర్ మీల్ ఎన్ని క్యాలరీస్ తిన్నాను అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ఇది అయిపోయిన తర్వాత కూడా నాకు ఐ స్టిల్ ఫీల్ హంగ్రీ. సో నేను ఒక హాఫ్ అన్ అవర్ 1 hour తర్వాత నేను ఒక కప్లో ఒక 60 grams ఆఫ్ కర్డ్ తీసుకొని దాంట్లో ఇద్దరు సాల్ట్ ఆర్ షుగర్ కొంచెం వేసుకొని నేను తీసుకుంటానండి. సో దిస్ ఈస్ హౌ మై ఓవరాల్ మీల్ లుక్స్ లైక్ ఫర్ ద లంచ్ టుడే. అండ్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ యాడ్ చేస్తున్నాను, ఇవన్నీ కలిపితే ఎన్ని క్యాలరీస్ అయింది వాళ్ళకి అని.